ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అంగన్వాడీలకు సెల్ ఫోన్ల కొనుగోలులో అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క. మొబైల్ ఫోన్లు అంగన్వాడీ టీచర్లకు పంచుతుంటే స్కామ్ జరిగిందంటూ దీర్ఘాలు తీస్తున్నారని ఫైర్ అయ్యారు. ఒక్క మొబైల్ 11,650 మొబైల్ కొనుగోలు చేస్తే 14,500కి కొనుగోలు చేశామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అవినీతి సీతక్క అని తప్పుడు మాటలు మాట్లాడితే చెప్పు తెగుతుంది, జాగ్రత్త అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీతక్క. అనేక మందికి లాభం జరుగుతుంది. 10,000 కోట్ల ప్రభుత్వము బస్సు మహిళలు ఫ్రీగా వాడుకోవడంతో డబ్బులు కట్టింది. ఇవాళ కరెంట్ ఫ్రీ వస్తుంది, అది ఏం రావట్లేదు అంటాడు. బోనస్ వస్తే అది రాదంటాడు. ఈ రోజు ఫోన్ ఇస్తుంటే ఇలా సీతక్క స్కామ్ అంటున్నారు. ఏ స్కామ్ జరిగిందంటే వాడు ఏమంటాడంటే, మేము కేంద్ర ప్రభుత్వం మాకు ఇచ్చింది 11,800 రూపాయల మీరు ఫోన్లు కొనాలని ఇచ్చింది. మనం ఒకసారి టెండర్ వేస్తే ఒకటి 14,000 అయితేనే ఇస్తాను వచ్చి 14,000 ఒక ఫోన్ మేము ఇయ్యం బాబు అని మళ్ళా టెండర్ పిలుసు. మళ్ళా పిలిస్తే 11,650 రూపాయలు, అంటే 150 రూపాయలు కేంద్రం ఇచ్చినా కూడా మిగిల్చినాం. ఇదే పక్క రాష్ట్రాలలో బీజేపీ రాష్ట్రాల్లో కూడా 11,800 కొన్నారు, 700 కొన్నారు. మేము 11,650 కొంటే వాడు ఏమంటాడు, బీఆర్ఎస్ నాయకుడు, బీఆర్ఎస్ సోషల్ మీడియా 14,000 కొన్నారంట. అది 11,650 కొంటే 14,000 ఎక్కడ వచ్చినాయి? మరి ఆధారం కూడా చూపించాలి కదా. వాడు ఏమాధారం చెప్తాడు? ఫస్ట్ సార్ ఒక టెండర్ అయినప్పుడు ఒకడు 14,000 వేసాడు, మేము అది క్యాన్సల్ చేసినాం. మరి క్యాన్సల్ చేసి చూపిస్తారని ఇక్కడ. మరి నేను ఇచ్చింది 11,650 అయితే 14,000 దొంగ లెక్క చెప్పి అవినీతి సీతక్క అని మాట్లాడు. చెప్పు తెగుద్ది, తప్పుడు మాటలు మాట్లాడతారు, చెప్పు తెగుతుంది. ఇవాళ టెండర్ వేసింది కూడా నా శాఖ కాదు, నేను కాదు, ఒక థర్డ్ పార్టీకి ఇచ్చినాం. టీజీటీఎస్ టెక్నికల్ మన తెలంగాణ టెక్నికల్ సర్వీస్ కార్పొరేషన్ వాళ్ళకి ఇచ్చినాం. అందులో కేంద్రం ఇచ్చిన ప్రతి గైడ్ లైన్స్ అమలు చేసినాం. ఇవాళ ఒక మట్టి ఇట్లా చల్లితే మనం రుద్దుకోవాలి. ఇప్పుడు